1948 సంవత్సరము మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలు దేశము తిరిగి జన్మించటము, పునర్జన్మన్నది జరిగింది. అంటే ప్రపంచ పటములో చాలా సంవత్సరాలు కనపడకుండా పోయినటువంటి మరి ఇశ్రాయేలు దేశం అన్నది తిరిగి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏర్పడటము జరిగింది. ఆ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి, 1948 మే నెల 14వ తారీఖు ఇశ్రాయేలు దేశాన్ని స్వతంత్ర దేశంగా అమెరికా మరియు ఇంగ్లాండ్ దేశాలు, వారి మిత్ర దేశాలు ప్రకటించి గుర్తించడం జరిగింది. 33 దేశాలు వెంటనే ఇశ్రాయేలు ఉనికిని గుర్తిస్తున్నట్టుగా ప్రకటించినాయి. అరబ్బులకు ఇశ్రాయేలీలకు మధ్యలో భూ వివాదం ఉంది. ఏ వివాదం అన్నా ఉండొచ్చు కానీ భూ వివాదం ఉండకూడదు. అరబ్బులేమో ఈ భూమి మాది అంటున్నారు, ఇశ్రాయేలీలు వచ్చేమో అసలు ఎక్కడదరా మీది, మా తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు, అబ్రహాము కాలం నుండే ఇది మాది, మీరు నిన్నగాక మొన్నొచ్చి మాదంటారేంటని భూ వివాదం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ వివాదం పరిష్కారం కాల. అందుకని ఇశ్రాయేలీలు రావడము అరబ్బులకు అస్సలు ఇష్టం లేదండి. మూడవది, వీరిద్దరికి కూడా మతపరమైన విభేదం ఉంది. వారిద్దరికీ పొసగదు. ఇద్దరికి కూడా మతపరమైనటువంటి వ్యత్యాసము, సిద్ధాంతపరమైన భేదము, డిఫరెంట్ ఫెయిత్స్ అన్నమాట. ఇద్దరు కూడా, వీళ్ళేమో యూదులు, వీళ్ళ దేవుడు యెహోవా దేవుడు, వాళ్ళందరేమో అల్లా అంటారు. వారందరి మధ్యలో వీళ్ళు వచ్చుంటే ఎలాగని వాళ్ళకి అది కూడా అస్సలు ఇష్టము లేనుగాక లేదండి. ఇద్దరికి ప్రారంభం నుండే పడదు. మీరు గనక ఆది కాండము 21వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పెను. వీళ్ళిద్దరు తగదా ఇప్పుడుది కాదండి, అబ్రహాము కాలము నుండి ఉంది. శారా కుమారుడు అనగా ఇశ్రాయేలీలు, హాగరు కుమారులు అనగా అరబ్బులు. వీళ్ళిద్దరికీ వివాదము చిన్నప్పుడు నుండి పితరుల కాలం నాడు నుండే ఉంది. పొసగటం కుదరదండి. అరబ్బులు ఇశ్రాయేలీలు ఒక స్థలములో నివసించటము కుదిరే పని కానే కాదు. ఆ తర్వాత ఏమైందంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రెండు భాగాలైపోయి, కొన్ని అమెరికాకి వెళ్ళి కొన్ని రష్యాకి వెళ్ళిపోయి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఉంటే అమెరికాకి వెళ్ళి ఉండాలి, లేకపోతే రష్యాకి వెళ్ళి ఉండాలి. ఏదో ఒక కూటమిలో ఉండాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. మన దేశం కూడా ప్రారంభ దినాల్లో రష్యా వైపు ఉంది. అలాగే ముస్లిం దేశాలు, అరబ్బు దేశాలు అన్నీ కూడా రష్యా ప్రాబల్యంలో ఉన్నాయి. వారికి ఆయుధాలు సమకూర్చేవాళ్ళు, వాళ్ళకి ఆర్థికంగా నిధులు సమకూర్చేవాళ్ళు, వాళ్ళకి టెక్నాలజీ సప్లై చేసేవాళ్ళు ఎవరంటే అరబ్బు దేశాలన్నిటికీ కూడా ఈ రష్యా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. చుట్టూ రష్యా వాళ్ళు ఉన్నారు. అయితే రష్యా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇశ్రాయేలు ఏర్పడితే ఇశ్రాయేలేమో అమెరికా పక్షంగా ఉండేది. రష్యా వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా రష్యా ప్రాబల్యం ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా రష్యాతో స్నేహంగా ఉండేవాళ్ళు, రష్యాతో బిజినెస్ కలిగినటువంటి వాళ్ళు. ఆ రష్యా ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో అమెరికా గనక వచ్చి అడుగు పెట్టడానికి ఈ ఇశ్రాయేలు చోటిచ్చిద్ది. భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశం అన్నది అమెరికాకు బేస్ అయ్యిద్ది. భవిష్యత్తులో యుద్ధం కనుక వస్తే ఈ ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి అమెరికా వాళ్ళు ఏడు నుంచి యుద్ధం చేస్తారు, వాళ్ళకి ఇది ఒక షెల్టర్ లాగా ఉండిద్ది, వాళ్ళకి ఎయిర్ బేస్ లాగా ఉండిద్ది అని రష్యా వాళ్ళకు కూడా ఇశ్రాయేలు దేశం ఏర్పడటం అస్సలు ఇష్టం లేదండి. 4 వైపులా శత్రువులే ఉన్నారండి. క్రిందున్న ఈజిప్టు శత్రువే, పైనున్న సిరియా లెబనాన్లు శత్రువులే, కుడివైపున ఉన్నటువంటి జోర్డాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ ఇవన్నీ శత్రువులే.
పైగా ఇవన్నీ ముస్లిం దేశాలు, చుట్టూ శత్రువులే. శత్రువుల మధ్యలో ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. ఇశ్రాయేలు దేశం ఏర్పడినటువంటి ప్రాంతము పాలస్తీనా ప్రాంతం అనేది రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ మ్యాండేటరీగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ భూభాగం అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉందంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అది టర్కీ ఆధీనంలో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటోమన్ సామ్రాజ్యం అనేటువంటి సామ్రాజ్యం టర్కీ వాళ్ళది. ఆ వాళ్ళను ఓడించి బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ ఇశ్రాయేలు దేశం ఏర్పడినటువంటి కానాను, పాలస్తీనా, ఆ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం అయినాక ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు సొంత దేశం కావాలంటున్నారు కదా, ఇక మీకు ఇచ్చేస్తున్నాం ఇదని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారండి అక్కడి నుండి. స్వాతంత్ర్యం వచ్చిందేమో 1948 మే 14. మే 14వ తారీఖు అర్ధరాత్రి బ్రిటిష్ సైన్యాలు, బ్రిటిష్ యుద్ధ ట్యాంకులు, బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి ప్రాంతానికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అప్పటికే బ్రిటన్ చాలా ప్రాంతాల్లో యుద్ధం చేసి అలసిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో మే నెల 14వ తారీఖు మిడ్ నైట్ వెళ్ళారో లేదో, ఇక 15వ తారీఖు ఉదయాన్నే చుట్టుపక్కల ఉన్నటువంటి 6 దేశాలండి. ఎవరు 6 దేశాలంటే ఈజిప్టు, ఇరాక్, జోర్డాను, లెబనాను, సిరియా, సౌదీ అరేబియా, ఈ 6 దేశాల వాళ్ళు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలుకి స్వాతంత్ర్యం వచ్చింది నిన్నే. ఒక్కరోజే. సరైన సైన్యం లేదు, సరైన ఆయుధాలు లేవు, సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమీ లేకపోయినా కానీ తెల్లారి పొద్దున్నే 6 దేశాల వాళ్ళు ఉమ్మడి సైన్యాన్ని ఇశ్రాయేలీల మీదకి పంపి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలు చిన్న దేశమే కదరా, నెట్టి సముద్రంలోకి దోసేయండి అన్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు జనాభా 2 లక్షలు, అరబ్బుల జనాభా 6 కోట్లు. అరబ్బులు 6 కోట్ల మంది ఉన్నారు, ఇశ్రాయేలీలు 2 లక్షల మందే ఉన్నారు. 6 కోట్ల మంది ఎక్కడా, 2 లక్షల మంది ఎక్కడా? కానీ ఇశ్రాయేలీలు భయపడలేదండి. ఇన్నాళ్ళు కూడా ఇశ్రాయేలు జోలికి రాకుండా అరబ్బులు ఎందుకున్నారంటే ఆ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే కష్టం కనుక, బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం వీళ్ళ వల్ల కాదు కనుక బ్రిటిష్ వాళ్ళని చూసి ఇప్పుడు దాకా ఆగారు. ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారుగా, ఇప్పుడు ఇక వీళ్ళకి దిక్కేవుడు మొక్కేవుడు, వీళ్ళని ఎవరు కాపాడతారన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే 6 దేశాల వాళ్ళు మరుసటి రోజే యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధాన్నే అరబ్ ఇస్రాయేల్ ఫస్ట్ వార్ అంటారు. అంటే ఇది మొదటిసారి, తర్వాత చాలాసార్లు వచ్చారు. ప్రతి యుద్ధంలో ఓడిపోవడమే. ఈ చిన్న ఇశ్రాయేలు మీదకి పెద్ద దేశాలన్నీ వచ్చినాయండి. ఇది ఏమి తలపిస్తుందంటే, చిన్న దావీదు మీదకి పెద్ద గొలియాతు వచ్చాడు. అంటే ఇశ్రాయేలీలు సామాన్యులు కాదు, పుట్టుకతోటే యుద్ధ ప్రవీణత కలిగినటువంటి వాళ్ళు. ఆ దేశమే కంట్రీ ఆఫ్ వార్స్ అన్నమాట, యుద్ధాలు చేసే దేశం. ప్రతి మనిషి ఆడ మగ చిన్న పెద్ద లేకుండా యుద్ధాలు చేసేటువంటి దేశం అది. దావీదు చిన్నప్పుడే గొలియాతుని కొట్టి చంపిన చరిత్ర వాళ్ళది. అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి వీళ్ళకి ధైర్యం వచ్చింది. కానీ బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు. బ్రిటిష్ వాళ్ళ సహాయము ఉన్నా లేకపోయినా, బ్రిటిష్ వాళ్ళు తోడున్నా లేకపోయినా దేవుడు తోడుంటాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాడండి. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఈ దేశాలన్నీ కలిపి యుద్ధానికి వచ్చినాయి, అయినా ఇశ్రాయేలీలు భయపడలేదు. 118వ కీర్తన 8వ వచనం, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏమన్నాడినా, ఇశ్రాయేలీల మైండ్ ఎలాగుండిద్దంటే మనుషులను నమ్ముకోరు, మనుషుల మీద ఆధారపడరు. వారెప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతాడు.
ఇప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారని కాదు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ, ఇశ్రాయేలీలు కొద్దిమంది అయినా కానీ, చుట్టూ శత్రువులు బలవంతులైనా ఇశ్రాయేలీలు అస్సలు భయపడకుండా, ఇదిగో 1948 మే 15న 6 దేశాల వాళ్ళు వీరి మీద యుద్ధానికి వస్తే ధైర్యంగా ప్రతిఘటించారండి. ఎలా ప్రతిఘటించారంటే, వీళ్ళ దగ్గర ట్యాంకులు ఉన్నాయంటే లేవు, యుద్ధ విమానాలు ఉన్నాయంటే లేవు, పైలట్లు ఉన్నారా అంటే లేవు, డబ్బులు ఉన్నాయా అంటే లేవు, ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా యుద్ధంలో ఎలా గెలవాలి? శత్రువులు చుట్టూ వచ్చి పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్సు, పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్సు, చాలా ఆర్టిలరీ తీసుకొని 4 వైపుల నుండి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు ఒక గేమ్ ప్లాన్ అమలు చేశారు. గిద్యోను ప్లాన్ అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గురించి రాసి ఉండిద్ది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోను ప్లాన్ ఉండిద్ది. ఏంటి ఈ గిద్యోను ప్లాను అంటే, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో గిద్యోను ప్లాన్ ఏంటి అంటే, గిద్యోను 300 మంది మనుషులను తీసుకొని 2 లక్షల కంటే ఎక్కువ మంది మీద యుద్ధానికి వెళ్ళాడు. ఓన్లీ 300. ఆయుధాలు లేవండి. వీళ్ళ దగ్గర ఉందల్లా కూడా ఒక దివిటి కుండా తీసుకొని వెళ్ళి బిగ్గరగా కేకలు వేశారు. ఈ కేకల దెబ్బకే యుద్ధంలో గెలిచిపోయారు. ఇశ్రాయేలీలు అలాంటి వాళ్ళు. ఈ ఇశ్రాయేలీలకు బైబిల్ తెలుసు కనుక గిద్యోను ఎలా చేశాడో అలా చేశాడు. ఎలా చేశాడో తెలుసా? గిద్యోను చేసిన పని ఏంటయ్యా అంటే, ఆయన చీకటిలో వెళ్ళి అందరూ దివిటీలు పట్టుకొని బిగ్గరగా అరిశారు. ఈ అరుపుల దెబ్బకి ఏదో అయిందని దైవికమైన భయం పుట్టి శత్రువులందరూ పారిపోయారు. ఈ 1948 యుద్ధంలో కూడా ఇశ్రాయేలు అరబ్ యుద్ధంలో ఇశ్రాయేలీల దగ్గర ఆయుధాలు అసలు ఏమీ లేవు. వీళ్ళు దేవుని వైపు చూసి ప్రార్థన చేశారు. దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మోషే దయాన్ అన్నమాట. చాలా తెలివి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. వీరికి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చాడనమాట. వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు, వాళ్ళ దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాటి సైలెన్సర్లు ఊడబీకారంట. మోటార్ సైకిల్ సైలెన్సర్లు ఊడబీకారు, కార్లు సైలెన్సర్లు ఊడబీకారు, అన్ని వెహికల్స్ సైలెన్సర్లు ఊడబీకారు. సైలెన్సర్లు ఊడబీకి శత్రువుల దగ్గరికి స్పీడ్గా వాళ్ళ దగ్గర దాకా పెద్ద సౌండ్తో బానిచ్చారంట. ఈ సౌండ్ని ఫస్ట్ కనపడటం కంటే వినపడిద్ది అన్నమాట. ఇశ్రాయేలీలు స్పీడ్గా రావటము, ఆ సౌండ్ ఏదో కొత్తగా ఉండటము. వీళ్ళు విని ఏం చేశారంటే, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారనుకున్నాము, గ్రేట్ బ్రిటన్ సైనికులు వెళ్ళలేదు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేమని ఈ వచ్చినటువంటి అరబ్బులు అందరూ కూడా వాళ్ళ ఆయుధాలు, వాళ్ళు తెచ్చుకున్న ఆయిల్, వాళ్ళ ఆహార పదార్థాలు అక్కడే పెట్టి పత్తా లేకుండా పరిగెత్తారు. యుద్ధం జరగలే అసలు. ఈ సౌండ్కే పారిపోయారు వాళ్ళు. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి వాళ్ళు వదిలిపెట్టిన ఆయిల్, వాళ్ళు వదిలిపెట్టిన ఆయుధాలు, వాళ్ళు వదిలిపెట్టిన తుపాకులు, వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆర్టిలరీ మందుగుండు సామాన్ అంతా ఇశ్రాయేలు వెళ్ళి 80 ట్రక్కులు తీసుకొని వచ్చారంట. అంటే శత్రువుల ఆయుధాలే వీళ్ళ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు దావీదు గొలియాతు ఇద్దరు ఫైటింగ్ చేశారు. ఇప్పుడు గొలియాతు ఎవరు కత్తితో ఆడాడు? గొలియాతు దావీదుని ఎవరు కత్తితో చంపాడు? దావీదు కత్తి తీసుకొని వెళ్ళలా, మామూలుగా యుద్ధానికి వెళ్ళాడు. చేతిలో వడిసి పట్టుకొని వెళ్ళాడు, వడిసితో యుద్ధం చేశాడు. మరి గొలియాతు తల దేంతో నరికాడంటే, గొలియాతు ఆయుధమే తీసుకొని, గొలియాతు కత్తే తీసుకొని, ఆయన ఆయుధం తీసుకొని ఆయన మీద యుద్ధం చేశాడు. ఇదే రిపీట్ అయింది. అనవసరంగా మన ఆయుధాలన్నీ అప్పచెప్పాము, మన ఆయుధాలన్నీ వాళ్ళకి ఇచ్చాము ఏంట్రా అని చెప్పి మళ్ళీ అందరూ ఒక కౌన్సిల్ వేసుకొని అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని 6 దేశాల వాళ్ళు మళ్ళీ రేపు వెళ్దాం పదండి అని ఇశ్రాయేలు మీదకి మళ్ళా కూడబలుకొని మళ్ళీ వచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగినటువంటి ఒక మిరాకిల్ జరిగింది. ఏంటా మిరాకిల్ అంటే, ఆ కొండల కోనల్లోకి అందరూ యుద్ధానికి వచ్చి ఆయుధాలు అన్నీ పట్టుకొని, ట్యాంకులు గింకులు అన్నీ మళ్ళీ తెచ్చుకొని ఆ ఇశ్రాయేలీల మీదకు యుద్ధం చేయడానికి రాగలనే ఇశ్రాయేలు కొండల మీద ఉన్న ప్రాంతం,
వీళ్ళు ఎప్పుడైతే ఆ కొండల్లోకి వచ్చారో ఆ కొండల లోపల నుంచి ఎక్కడి నుండి వచ్చినాయో తెలియదు, కానీ ఇంతంతలా పెద్ద కందిరేగలు వచ్చినాయంట. కందిరేగలు వచ్చి ఒక్కొక్కరిని కొడతా ఉంటే మళ్ళీ ఆ కందిరేగల బాధ తట్టుకోలేక ఎటు వాళ్ళటు బారిపోయి ఏం చెయ్యాలో అర్థం కాలేదంట. బైబిల్లో ఆ విషయాలు చాలా వివరంగా రాయబడి ఉన్నాయి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నా. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేవుడు నిర్గమాకాండములోనే ఇశ్రాయేలీయుల పక్షంగా కందిరీగలను పంపించాడు యుద్ధానికి. విమానాలతోనైనా యుద్ధం చేయొచ్చు, కానీ కందిరీగలతో ఎవడు యుద్ధం చేస్తాడు? కందిరీగ వచ్చి కన్ను మీద గుట్టిందనుకో, చెవు మీద గుట్టిందనుకో, తొడ మీద గుట్టిందనుకో, ఆయుధాలన్నీ ఆడ పడేసి చిందులేస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఏదో కార్యం చేసి ఇశ్రాయేలీయుల్ని గెలిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను బట్టి కాదు, కానీ వారి దేవుణ్ణి బట్టి అందరూ భయపడతారు. అదే దేవుడు చెప్పాడు. మరియు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. దేవుడే అంటున్నాడు, శత్రువులను నేనే ఓడిస్తా, వారికి నేనే భయం కలిగేలా చేస్తా, వారు పారిపోయేటట్టు నేనే చేస్తా, మీరు నిలబడండి చాలన్నాడు. అదండి దేవుడు అంటే. ఈరోజు వరకు ఇశ్రాయేలు దేశం మీద అరబ్బులు ఎన్నో యుద్ధాలు చేశారు, ఒక్క యుద్ధంలో కూడా గెలవల. వాళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళ సహాయం మీద, అమెరికా వాళ్ళ సహాయం మీద, జర్మనీ వాళ్ళ సహాయం మీద, ఏదో ఇంకో దేశం యొక్క సైన్యం సహాయం మీద లేరు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మారు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు దేవుడు. దేవుడండి. దేవుడే యుద్ధంలో జయమిస్తున్నాడు, దేవుడే గెలిపిస్తున్నాడు, దేవుడే శత్రువులను పారగొడుతున్నాడు, దేవుడే శత్రువులు భయపడేటట్టు చేస్తున్నాడు. ఈ వాక్యం చాలా బాగుంది, మళ్ళీ చదువుతున్నాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27-28 వచనాలు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. చూసారండి, ఇశ్రాయేలీయులు యుద్ధం చేసేటప్పుడు ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా, ఇవన్నీ అరబ్ దేశాలే. వీళ్ళందరూ కూడా యుద్ధం బాగా చేసేవాళ్ళు. మనందరం యుద్ధశూరులు కదా. ఇశ్రాయేల్ దేశమే చిన్న, ఆఫ్టర్ ఆల్ ఇంత దేశం. అది కాక నిన్నగాక మొన్న ఏర్పడింది, వాళ్ళకి దిక్కు మొక్కు కూడా ఎవరు లేరు అని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళకున్నటువంటి దిక్కు దేవుడు. దేవుడు వారి వెనకుండి పరిస్థితులను అనుకూలపరిచి ఎంతమంది శత్రువులు వచ్చినా వారందరినీ పారిపోయేటట్లుగా, ఇశ్రాయేల్ అంటే భయపడేటట్టుగా దేవుడే చేస్తున్నాడు. ఈ యుద్ధానికి మళ్ళీ వచ్చారండి. మొదటిసారి వచ్చినప్పుడేమో ఆ సౌండ్కి, కేకలకి భయపడి కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోయారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగింది? కందిరీగలన్నీ వచ్చినాయి. ఫస్ట్ సారి ఆయుధాలు ఏమీ లేవు ఇశ్రాయేలీయుల దగ్గర. రెండోసారి వచ్చినప్పుడు ఈ 80,000 ట్రక్కుల్లో తీసుకెళ్ళిన ఈ అరబ్బుల ఆయుధాలే వీళ్ళ మీదే వాడారు. గొలియాతును చంపటానికి గొలియాతు కత్తినే వాడినట్టు ఇశ్రాయేలీయులు అరబ్బుల మీద యుద్ధం చేస్తానికి వాళ్ళ సామాగ్రినే వాడారు. వాడిన తర్వాత ఆ యుద్ధం 1 రోజు 2 రోజులు కాదండి, ఆ యుద్ధం చాలా రోజులు జరిగింది. ఇంచుమించు 9 నెలలు జరిగింది. 1948లో స్టార్ట్ అయినటువంటి యుద్ధము, మే నెల 15వ తారీఖు స్టార్ట్ అయిన యుద్ధము 9 నెలల పాటు నిరాటంకంగా సాగింది. 9 నెలల తరువాత ఇశ్రాయేలీల దెబ్బకి వారందరూ పారిపోయి ఓటమిని అంగీకరించి పత్తా లేకుండా ఏ దేశం కూడా ఆ దేశం పారిపోయాడంట. అప్పుడు అర్థమైంది ప్రపంచానికి, ఇశ్రాయేలీలంటే సామాన్యులు కాదు. ఇశ్రాయేలీల జోలికి ఎవరన్నా వెళితే దేవుని జోలికి వెళ్ళినట్టు,
నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వాడితో సమానం. ఇశ్రాయేలీయుడు ఒంటి మీద చేయబడిందా, దేవుడు సీరియస్ అవుతాడు. ఇక దేవుని దెబ్బకి నువ్వు దెబ్బకి ఏమైపోతావో. ఇశ్రాయేలీల జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడండి. ఈరోజు చూస్తే అరబ్బు దేశాల వాళ్ళందరూ కూడా ఆయిల్ అమ్ముకొని బాగా డబ్బులు సంపాదించి బోలెడు విమానాలు కొనుక్కున్నారు, బోలెడు మందుగుండు సామాగ్రి కొనుక్కున్నారు, ఎన్నో యుద్ధ విమానాలు కొనుక్కున్నారు, ఎన్నో ఆయుధాలు కొనుక్కున్నారు, ఎన్నో క్షిపణులు కొనుక్కున్నారు. ఎంత ధనముందు మన దగ్గర, ఇన్ని దేశాల వాళ్ళు ఉన్నామో, ఇంతమంది ఉండి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నామే. గొలియాతు దావీదుని ఏమన్నా చేయగలిగాడా? గొలియాతు వల్ల ఏమన్నా ఉందా? కారణం ఏంటంటే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉంటాడు. వారు దేవుని ప్రజలు, దేవుని మీద ఆధారపడే వాళ్ళన్న సంగతి 1948 సంవత్సరం ప్రపంచం అందరికీ అర్థమైంది. అరబ్బులకు కూడా ఒక విషయం అర్థమైంది, వీళ్ళతో ఆషామాషి వ్యవహారాలు కుదరవో, వీళ్ళతో పెట్టుకుంటే మాత్రం డేంజరు, వీళ్ళల్లో దేవుడు ఉన్నాడు, ఈ యుద్ధాలన్నీ ఆయనే చేస్తున్నాడని అరబ్బులకు బాగా అర్థము అయ్యిందండి. దేవుడే గెలిపించాడు. ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యకముగా చెడిపోదు అని అతనితో అనిరి. ఎస్తేరు కాలంలో హామాను అనేటువంటి వాడు ఇశ్రాయేలీల జోలికి వచ్చాడు. హామాను ఇశ్రాయేలీల జోలికి వచ్చి మొర్దెకై అనేటువంటి ఎస్తేరు పినతండ్రి నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. దిగులుగా ఇంటికాడికి వచ్చి, ఏంటి నాకు అధికారం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆ బానిసగా ఉన్నవాడిని నేనేమీ చేయలేకపోతున్నాను, ఏంటి అని తెగ వర్రీ అయిపోతున్నాడంట. అప్పుడు అతని భార్య అయినటువంటి జెరెషు, అతని దగ్గరున్న కొంతమంది తెలివిగల వాళ్ళు జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి, హామానా ఏంటి అలాగున్నావు, ఏంటి అన్నం తినలేదు, ఏంటి దిగులుగా ఉన్నావని అడిగారంట. అప్పుడు హామాన్ అన్నాడు, అక్కడి మీద నాకు గెలుపు రావట్లేదు, ఆడితో పెట్టుకున్న కాడ నుంచి నాకు నష్టమే కలుగుతుంది, అన్ని బాధలే వస్తున్నాయి, ఎన్నో విషయాల్లో గెలిచిన నేను అతని మీద పద్దాకులు ఓడిపోతున్నాను ఏంటి అని దిగులు పడ్డాడంట. అప్పుడు అతని భార్య అయిన జెరెషు, అతని దగ్గరున్న జ్ఞానులు ఏం చెప్పారంటే, అతడు గనక యూదుల వంశపు వాడై గనక ఉంటే యూదుల మీద నీకు జయము ఎన్నటికీ కలుగదు, యూదుల మీద నీకు జయం అనేది రాదు, అతనితో పెట్టుకుంటే గెలవందగాక నువ్వు చాలా నష్టపోతావని వారు సలహా చెప్పారంట. చూశారండి, యూదుల మీద గెలవటము ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. ఏ దేవుడైతే యూదుల పక్షంగా ఉన్నాడో నీ పక్షంగా కూడా అదే దేవుడు ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరము లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకి విరోధి ఎవడో. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? దేవుడు మన పక్షంగా ఉంటే ఇక మనకి విరోధి ఎవడో, దేవుడే మనతో ఉంటే మనకి విరోధి ఎవడు? ఇశ్రాయేలీల పక్షంగా ఉన్నాడు దేవుడు, ఇశ్రాయేలీలకి విరోధం ఎవ్వరు గెలవలేరు అన్న సంగతి 1948లోనే రుజువైంది. ఆ తర్వాత మళ్ళీ 52లో ఒక యుద్ధం జరిగింది, 67లో ఒక యుద్ధం జరిగింది, 73లో ఒక యుద్ధం జరిగింది, ఆ తర్వాత ఇంకో యుద్ధం జరిగింది. ఇలా యుద్ధాలు
కంటిన్యూస్గా చేస్తానే ఉన్నారు. ఎన్ని యుద్ధాలు చేసినా అన్ని యుద్ధాల్లో అరబ్బులు ఓడిపోతూనే ఉన్నారు, కానీ గెలవలా ఈ రోజు వరకు కూడా. కారణం ఏంటంటే ఇశ్రాయేలు పక్షంగా ఉండేవాడు నరుడు, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఇశ్రాయేలులను కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు. ఆయన మనకు తోడుండే దేవుడు. అగ్నిలో పడి దాటున్నప్పుడు తోడుంటాడు, జలముల్లో పడి వెళ్ళినప్పుడు తోడుంటాడు. ఆ దేవుని తోడు మనకు ఉంది కాబట్టి నువ్వు దేనికి భయపడక్కర్లేదు, దేనికి దిగులు పడక్కర్లేదు. ధైర్యంగా ఉండాలని బైబిల్ చెబుతుందండి. ధైర్యంగా ఉండాలి. కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయం చూస్తున్న మొదటి 7వ వచనం చదువుదాం. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తుని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునికైనను, పగటివేళ ఎగురు బాణమునికైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు భయపడితే ఎట్టండి, మనం భయపడితే ఎట్లాగండి? ఆ బజార్లో ఎవరో చచ్చిపోయారంట కరోనా వచ్చి. ఆ బజార్లో ఎవరో చచ్చిపోతే వీళ్ళకి భయం పట్టుకొని అయ్యో అమ్మో అన్నారు. వచ్చిందోడు చచ్చిపోయింది వేరు, అక్కడెవరో చచ్చిపోతే నీకు భయం ఎందుకు? నీ పక్కనున్న మనిషి చనిపోయినా నీకు అపాయం రాదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము దేవుడు మన యుద్ధకు రానియడు. ఇశ్రాయేలీయులను యుద్ధాల్లో గెలిపించిన దేవుడు, ఇశ్రాయేలును కాపాడిన దేవుడు మనందరిని కూడా కాపాడునుగాక. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైన